హాయ్ అండి. ఏంటి కొత్తగా ఏంటి ప్రయోగాలు అనుకుంటున్నారు? అదేం లేదండి. టీ అయితే గాంచుకుంటున్నా. అదేంటి కొత్తగా పొయ్యి మరీ పెట్టి బాండిల్ పెట్టి ఇసుకనుకుంటున్నారా? గ్యాస్ అయిపోయిందండి. ఏమీ ఆ మాత్రం తెలీదా? బుక్ చేసుకోలేదని మాత్రం కామెంట్ చేయొద్దు. బుక్ చేశానండి. ఎప్పుడు సాటర్డే నుండి బుక్ చేస్తున్నా. ఏందో కొన్ని సాంకేతిక పరిజ్ఞానం వల్ల బుక్ అవ్వట్లేదని వస్తున్నది. జస్ట్ నిన్న మళ్ళీ బుక్ అయిందనమాట. అబ్బాయి పొద్దున ఫోన్ చేశారు, అక్క గ్యాస్ బుక్ చేశారు కదా తెస్తున్నాను అనేసి. మధ్యలో ఇంకా బండి ఏదో రిపేర్ వచ్చిందంట. చూడండి, టైం అనేది కలిసి రాకపోతే ఇట్లుంటాయి కదా. మధ్యాహ్నం అయితే లంచ్ ఆర్డర్ పెట్టుకున్నాము, పొద్దున టిఫిన్ తెప్పించేసుకున్నాము. ఇప్పటికీ ఒక 10 టైమ్స్ 20 టైమ్స్ చేశానండి గ్యాస్ అబ్బాయికి. ఆ అబ్బాయి ఇంకా పూర్తిగా నా ఫోన్ దెబ్బకేమో పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు. సర్లే ఎట్లయితే అట్లయింది. ఎట్లా టీ తాగాలి, రైస్ పెట్టుకోవాలి. మాకైతే బయట ఫుడ్ అంతా పట్టదండి. సరేలే ఆలోచించా ఉపాయం మేళ ఊరగాయ మేళ అంటే ఉపాయమే మేలండి. ఏముంది, చేసుకుందామన్నట్టు ఇసుకుంది, బాండిలు ఉంది, కర్రలు ఉన్నాయి, పెట్టుకుందాము. ఎట్లా ఒక్కొక్క సిచ్యువేషన్లో ఇట్లాంటివి కూడా ఫేస్ చేయాలండి. అదే మెమరీస్ అన్నమాట. మనసు అనేది ఉండాలి కానీ మార్గాలు ఉంటాయి అన్నట్లు అండి. పాలైతే బోహేస్తున్నా. టీ తాగేసి తర్వాత అట్లాగే రైస్ కూడా పెట్టేసుకుంటాము. లక్కీగా ఏంటంటే మా పిల్లలు కూడా ఊరు వెళ్ళారు. ఇంకా మా ఆయన నేను ఇద్దరమే ఉన్నాము. ఒక గ్లాస్ రైసే కదండి, పెట్టేసుకోవచ్చు. ఇట్లా ఉంటుందండి. ఎప్పుడైనా తప్పదండి, ఒక్కొక్కసారి ఇట్లా కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. అన్నీ అట్లాగే గ్యాస్ బుక్ అవ్వకపోవడము, గ్యాస్ అబ్బాయి మళ్ళీ తనే ఫోన్ చేయడము, మళ్ళీ మధ్యలో బండి రిపేర్ అయిపోవడము. చూసారా, ఎందుకో మనకి ఈరోజు గ్యాస్ రాదు అన్నట్లు ఫిక్స్ అయిపోయి ఈ విధంగా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా, బయట ఫుడ్ పట్టనప్పుడు. ఇట్లుంటుందండి. మీరు కూడా ఇట్లా ఎప్పుడైనా ఫేస్ చేశారా? టీకా అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. గాలి ఒక పక్క వస్తుంది. నాకైతే ఒక 5 minutes 10 minutes పట్టిందండి పొయ్యి రగిలించడానికే. బాగా అయితే మండేసుకునింది. ఒక గ్లాస్ రైస్ ఈజీగా పెట్టేసుకోవచ్చండి, ఏం ఇబ్బంది ఉండదు. ఎట్లాంటి పరిస్థితులు వచ్చినా, ఎట్లాంటి సిచ్యువేషన్లు వచ్చినా లేడీస్ స్ట్రాంగ్గా ఎదుర్కోవాలన్నమాట, అంతే. వేడి వేడిగా టీ అనేది లేపిందండి. పొయ్యిలో కాల్చుకున్న టీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఇవ్వండి, టీ తాగాలి అన్నప్పుడు ఏ విధంగా అయినా సరే తాగేయాలన్నమాట.